మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను. బుక్లెట్ మొత్తం బుక్లెట్తో సహా ఎన్ని రూలు రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన. నా రూట్ బస్సులు ఉన్నాయి, నాకు ఎవరికి లేవు. ఆంధ్రప్రదేశ్లో నాకు నిన్న రూట్ బస్సులు లేవు. ఇవన్నీ లీగల్ ఒపీనియన్ డిటిసి అడిగినాడు జీపీకి. చూడండి ఆయన ఏమన్నాడు, చేయకూడదు, అసలు నీకు అథారిటీ లేదు, జీపీ వైఎస్ఆర్ జీపీ. చూడండి దాని బేఖాతార్. ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్. రూట్ బస్సులు నావన్నీ ఇంటర్ స్టేట్, అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయింటే ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే బండ్లు ఇంటర్ స్టేట్ అంటారు. ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు. ఏం చేసినారు, సీజ్ చేయాలి. ఏమన్నా సీజ్ చేసినదే పని. డ్రెస్ లేదంట, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట, ఇవన్నీ. ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు. పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు, బండికి ఉండాలా. ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి. నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్, గిరిమిట్ నెంబర్, ఎఫ్సి అన్నీ వస్తాయి. ఏం చేస్తా, బయట పక్కన బోర్డు రాయాల. ఓనర్ పేరు, చాసీ నెంబరు, ఐసీ నెంబరు అన్నీ అవి ఉంటాయి. ఏం రాస్తారు, లేవు అంటే లేవంటే ఉన్నాయి కానీ లేవు. దాని ఫైన్ ఎంత తెలుసా, 100 రూపాయలు, 500. మేము 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం, అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు. ఎంబీ యాక్ట్ ఉంది. అందుకే నేను హైకోర్టుకు పోయినా. హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి. ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడో నీ బస్సు పట్టుకున్నారో ఇమ్మన్నారు. నేను ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసిన, ఒక్కొక్కరికి 12,000 కట్టి అదేదో చెలాడ కట్టి ఇచ్చేసినాను. నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమను, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాను నాకే. బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు. దీంట్లో సీతారామాంజనులు మెయిన్. సీతారామాంజులు వదలను. వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈయన డిటిసి శివప్రసాద్, అందరూ బ్రేక్ ఇన్స్పెక్టర్లో మీ ఇళ్ళ కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొనాలి, 50 లక్షలు కావాలి. ఆ బండ్లన్నీ సిలువు పట్టి టైర్లు పై మొత్తం అయిపోయింది. దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చినారు, ఆడ పార్క్ చేసిండే. ఎవరంటే నేను నష్టపోయినా పర్వాలే, నా భార్య, నా కోడలు, ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రోత్సాహంతో. ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా? నేనైతే చెప్తున్నా, ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైరీ, మా డిటిసి ఎంక్వైరీ చేయి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్, నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్. ఇక్కడ ఒక ఆమె ఆడాయం ఉంది,